ఇక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది లేదు, సచ్చింది లేదు. వీళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇక నెక్స్ట్ బీజేపీ అధికారం మనదే 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 అంటారు కాదు, మనది కాదు మనుగాడు మచడం కాదు, ఏది లేదు. ఇక మళ్ళీ కూడా ఏమో వచ్చింది చూద్దాం. ఇగో టార్గెట్ 2028, 2028 కాదు 2050 దాకా కూడా వీళ్ళ టార్గెట్ నిన్నది, అది కాదు ఈ అధికారం పోదు. ఇక పార్టీ నేతలతో బిఎల్ సంతోష్ భేటీ, ఎంపీలు ఎమ్మెల్యేలతో వేరువేరుగా సమావేశం, ప్రెసిడెంట్ ఎవరన్నా బాస్ ఈజ్ బాస్ అంటూ హితావు, లైట్ తీసుకోవడంపై తీవ్ర ఆగ్రహం. అంటే వీళ్ళు లైట్ తీసుకుంటారు అని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. వీళ్ళు ఎవరు ఆగ్రహం వ్యక్తం చేసినా ఆ పార్టీ బీజేపీ పార్టీ ఆ అధికారంలోకి రావాలంటే సరైన నాయకుడికి బీజేపీ పగ్గాలు అప్పచెప్పాలి. గతంలో బీసీలనే ముఖ్యమంత్రి చేస్తామన్నారు, మరి బీసీలకు బీజేపీ అధ్యక్ష పదవి ఎందుకు ఇవ్వలే? వీళ్ళు చెయ్యరు. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 2050 దాకా అయినా సరే అధికారం కూడా రాదు. ఎందుకంటే వాళ్ళకు కొట్టుకోనికే సరిపోతలేదు, వాళ్ళకి టైం ఉంటుంది. దాంట్లో ఒక్కరు కాకపోతే ఒక్కరు వీళ్ళ మీద ప్రెస్ మీట్లు తిట్టుకును ఇదే ఉంటుంది. వీళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఈ తెలంగాణలో అధికారంలోకి వచ్చేటట్లేరు. చూద్దాం మరి. బీజేపీ 2028లో టార్గెట్ అని అంటుర్రు. బాస్ ఎవరున్నా సరే, బాస్ ఎవరైనా సరే బాస్ ఉన్నప్పుడు ఆయన మాట వినాలంటుర్రు. మరి ఎంత దాకా పోతుంది అధికారం? మళ్ళీ 2028లో వస్తుందా? మళ్ళీ గానే ఉంటుందా? మరి ఇప్పుడు వచ్చిన సీట్లు కూడా 2028లో వస్తాయా రావా? మరి చూద్దాం. మరి ఇక వీళ్ళు టార్గెట్ అంటారు. ఈ టార్గెట్ ఎప్పుడు నింపుతారో ఏందో ఏమో తెలియదు, కానీ అసలు ఉండేటోడు ఉంటుండు, పోయేటోడు పోతుండు. ఈ టార్గెట్ అయితే నిండుతలేదు.